ఏంటమ్మని పిచ్చి? వ్రతం చేయడానికి నీ కోడలు ఎక్కడుంది? అపర్ణ రాలేదు కదా. దానితో నువ్వు వ్రతం చేయాలని ఎవరు చెప్పారు? మరి నేను ఎవరితో వ్రతం చేయాలి? నాతో బావా. రేపు నువ్వు నేను కలిసి వ్రతం చేయబోతున్నావు. ఆర్ యు మ్యాడ్? నేను నీతో కలిసి వ్రతం చేయడం ఏంటి? మరి తనేగా నీ భార్య. ఏం మాట్లాడుతున్నావు అమ్మ నువ్వు? మర్చిపోయావా బాబు? అపర్ణ రాకపోతే ఇందు మెళ్ళో తాళి కడతానని మాటిచ్చావుగా. నేను అలా అనలేదమ్మా. నువ్వు అనకపోయినా మేము అలాగే నిర్ణయించుకున్నాం. అనుకున్న సమయానికి అపర్ణ రాలేదు కాబట్టి ఇప్పుడు ఇందు మెళ్ళో తాళి కట్టు. తాళి కట్టు. సారీ అమ్మా, నేను ఆ పని చేయలేను. ఏం బావా, అపర్ణ వస్తుందని ఇంకా ఆశగా ఉందా? తనెప్పటికీ రాదు. తనకు నీకు ఏ సంబంధం లేదని నిన్న నువ్వే చెప్పావు. నీ రక్తంతో ఆ పెళ్లి ఫోటోని కడిగేశావు. అలా నిన్నటితో అపర్ణకు నీకు బంధం తెగిపోయింది. ఇందు మెళ్ళో తాళి కట్టి కొత్త బంధాన్ని ఏర్పరచుకో. కమోన్ బావా, నా మెళ్ళో తాళి కట్టు. ఈ కన్న తల్లి మీద ఏమాత్రం అభిమానం ఉన్నా ఇందు మెళ్ళో తాళి కట్టి ఈ అమ్మ ప్రాణాలు నిలబెట్టు. రిలాక్స్ బావా, టెన్షన్ పడకు. తాళి ఇప్పుడు కట్టొద్దులే. ఈ తాళి ఎప్పుడు నా మెళ్ళో కట్టించుకోవాలో నాకు బాగా తెలుసు. నువ్వెళ్ళి ప్రశాంతంగా ఉండు. ఏంటే ఏంటే ఇది? మెడదాకా వచ్చిన తాళిని కాదన్నావు. కట్టేస్తే నీ పెళ్లి అయిపోయేదిగా. దీన్ని పెళ్ళంటారా అత్తయ్య? ఈ పెళ్లి జరిగినట్టు మన ముగ్గురికి తప్ప ఇంకెవరికి తెలుస్తుంది? నీకు వాడితో పెళ్లి జరిగిపోవడం ముఖ్యం గాని ఎవరికో తెలియాల్సిన అవసరం లేదుగా. ఉందత్తయ్య, మా పెళ్లి ఎవ్వరు చూడకపోయినా ఒక్కరు చూడాలి. ఎవరు చూడాలి? అపర్ణ. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.